సైకిల్. ఏ ఊరు మీది? ఈ ఊరే. గ్యాస్ కొట్టకు. ఈ ఊళ్ళో ఈ ఆలినాలు వచ్చేకి తెలియని మడి చేయలేడు. ఈ ఊరు కాదే పక్కూరు. సైకిల్ ఈ పొరుగు నెలల పనుంది. ఈ ఊళ్ళో నీకు తెలిసిన మడిచి చేత రికమెండేషన్ చెప్పించు, అప్పుడు ఇస్తాను. సైకిల్ ఈ పోయి తీసుకొస్తా. ఇదిగా తెలివి నీ ఒక్కడి చొత్తే కాదు. ఈ ఆలినాలు వచ్చేయి అసలు అమెరికాలో ఉండాల్సినాడు, కర్మకాలు ఇక్కడ ఉంటున్నాడు. నా దగ్గర నీ పప్పులు అడకో పాపా. ఏంటా నన్ను చూస్తేనే పోపో గీపో అంటున్నావు? నేను ఎవరన్నా తెలుసా? ఎవడవే? తహసీల్దార్ గారి కారు డ్రైవర్ మేనల్లుడు తమ్ముడు బావమూర్తిని. ఓహో, అయితే ఏంటో? నాకు గాని ఒళ్ళు మండిందంటే నీ సైకిల్ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేయించి పారేస్తాను. బాబా తెలుసు తెలియకేదో మాట్లాడేశాను, అంత పని చేయపోకండి. ఈ సైకిల్ తీసుకోండి, బ్రహ్మాండంగా ఉంటది. ఇప్పుడే వస్తానండి. బాబు తమది పక్కూరు అన్నారు కదా, ఏ ఊరండి? పునాదిపాడు. పునాదిపాడా? బాగా దగ్గరేనని నాకు తెలుసు. ఏంటి బెదరు, రేషన్ షాప్కి వెళ్లకుండా పొద్దునే సైకిల్ మీద బలాదూరు తిరుగుతున్నావు, ఏంటి కథ? కథేం లేదండి, ఇవాళ శుక్రవారం కదా, షాప్ లీవు. గెడకర్లా నిలబడ్డావెందుకు? వెళ్ళు. అలాగేనండి. గుడికి వెళ్తున్నానండి. అలాగే వెళ్ళు. గుడికి వెళ్తానండి. కావాలంటే గోపురం కూడా ఎక్కవయా, వెళ్ళు. గుడికి. ఇలా రా. ఇప్పటిదాకా చెప్పింది ఎవడికి? నాకు నేనే చెప్పుకుంటున్నానండి. మెంటలు కూడా వచ్చిందన్నమాట. వెళ్ళు వెళ్ళు. వీళ్ళిద్దరు లవ్ సిగ్నల్స్ కి నేను సెంటర్ ఫిగర్ అన్నమాట. అరే బాగున్నా అతే, ఎప్పుడొచ్చారు మాయా? ఇంతకు ముందే బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నాం. నా కోసమా? ఏమిటి? ఏం లేదు బాబు, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. 25 ఎకరాల మాగాణి, 100 తులాల బంగారం, అంతా మా అమ్మాయిదేనని మీకు తెలుసు. బయట సంబంధాలు ఎన్నో వస్తున్నా అయిన వాడివి, అందులోనూ బుద్ధిమంతుడివి, అమ్మాయిని నీ చేతుల్లో పెడితే ఏ చీకు చింత ఉండదని నేను మీ అత్తయ్య నిర్ణయించుకున్నాం. ఈ సంగతి చెల్లమ్మతో చెబితే ఇందులో నాదే ఉంది, అంతా అబ్బాయి ఇష్టమే అంది. మరి నువ్వేమంటావు? మీరేమీ అనుకోనంటే చెప్పు బాబు, ఏదైనా మనసు విప్పి మాట్లాడుకుంటేనే అందరికీ మంచిది. ఏం లేదు మావయ్య, నేను జానకి ఒకరి కోసం ఒకరు పుట్టామా అన్నట్టుగా కలిసిమెలిసి పెరిగాం. నేను జానకిని తప్ప ఇంకెవరిని కలలో కూడా భారీగా ఊహించుకోలేదు. ఇప్పుడే ముహూర్తం కూడా పెట్టించుకొచ్చాను. మరి ఇంకెందుకు, లేవండి పోదాం. అదేమిటోదిరా, అంత దూరం నుంచి వచ్చి భోజనం చేయకుండా ఎంతో ఆశతో వచ్చాం. శుభవార్త విన్నాం, కడుపు నిండిపోయింది. పెళ్లికి ఎలాగో వస్తాం కదమ్మా, అప్పుడు తప్పదుగా. మావయ్య, మీ మనసు కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి. దాందే ఉందిలే బాబు, వస్తాం. అమ్మా అదిగో చెడ్డీరాని వస్తుంది. ఇప్పుడు చిన్న తమాష చేద్దామా? నా పెళ్లి వాళ్ళ అమ్మాయితో ఖాయమైపోయిందని చెప్పు. అయ్యయ్యో, అలా చెప్తే అది గుండాకి చస్తుందిరా. జాన గురించి నాకు బాగా తెలుసమ్మా.